వెల్కమ్ టు మోరా అంజీ 7 ఛానల్ స్టడీ ఛానల్. స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ని మోరా అంజీ 7 అని కొడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్లో సెర్చ్ చేసినా గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే మన కాంపిటేటివ్కి సంబంధించిన అన్ని వీడియోలు ఉంటాయి ఇందులో. మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన చట్టం గురించిన అంశాలు తెలుసుకుంటున్నాం. మనం వచ్చేసి దానికి సంబంధించింది కొంచెం పరిచయం చేసుకున్నాం. 1956లో రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. 1953 ఆంధ్ర రాష్ట్రము మద్రాసు నుంచి విడిపోయిందనక 1953లో మద్రాసు నుంచి విడిపోయినాక మనకు దానికి రాజధాని లేకుండా పోయింది. అప్పుడే విశాలాంధ్ర అనే ఉద్యమంని అందుకొని మన కమ్యూనిస్టులు వచ్చేసి ఏం చేశారంటే విశాలాంధ్ర ఉద్యమంతో ఇక్కడ కొన్ని సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఆంధ్రాలో కొన్ని సీట్లు మాకు అధికారం కావాలనే లక్ష్యంతో ఏం చేశారు కమ్యూనిస్టులు, ఇంకా విశాలాంధ్ర అనే పేరుతోటి చేసిరు. అట్లా రాజధాని లేని కొరత, అలాగే నిజాం గారు ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ రాయడం అప్పట్లో, అంటే పోలీస్ చర్య విషయంలో 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు, అలా అన్ని అంశాలతోటి మనకు 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డది, మీకు అందరికీ తెలిసింది. అయితే మనకు తెలంగాణ ఉద్యమం వచ్చేసి 1969లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంకై గట్టి రావడం జరిగింది. అలాగే మనకు దాని ఉద్యమ కారణంగా 1973లో పివి నరసింహారావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం, అలాగా జయాంధ్ర ఉద్యమం, తర్వాత ఏమైంది రాష్ట్రపతి పాలన, ఇలా అన్ని గురించి మనం తెలుసు మీకు అందరికీ. అలాగే మళ్ళా మనకు 16 జీవో ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు 16 జీవో తీసుకురావడం జరిగింది. అలాగే 2001లో గ్లీర్గాని కమిషను ఇలా రావడం జరిగినాయి. ఇప్పుడు మన విషయానికి వచ్చేస్తే ఏపీ పునర్విభజన చట్టం, అంటే పునర్విభజన అంటే ఎప్పుడైంది? 2014లో పునర్విభజన జరిగింది. మార్చి 1న గెజెట్ రావడం జరిగింది. అసలు ఏంటిది ఇది అనే దాని గురించి వచ్చేస్తే బ్రీఫ్గా 2001 నుండి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీకు మళ్ళా ఉద్యమం స్టార్ట్ అయింది. 2004లో కాంగ్రెస్తో టీఆర్ఎస్ పొత్తు ఊరింది. 2009లో టీడీపీ పార్టీతో టీఆర్ఎస్కు పొత్తున్నది, మహాకూటమిగా ఏర్పడినది. అప్పుడు అధికారంలో రాలే. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పడ్డది. ఎప్పుడు మనం 2009లో 2010లో నివేదిక ఇవ్వడం జరిగింది, మీకు తెలుసు కదా ఆల్రెడీ. 2009లో ఏర్పడ్డది. ఫిబ్రవరి 3, 2010న శ్రీకృష్ణ నేతృత్వంలో 5 సభ్యులతో ఏర్పడింది. అది ఏంటంటే 2009 డిసెంబర్ 9న 23 తేదీలో ప్రకటన చేస్తారు. దానికి మూలంగా శ్రీకృష్ణ కమిటీ ఏర్పడింది. ఇవన్నీ అంశాలు బ్రీఫ్గా డిస్కస్ చేసుకొని పోతే మనం అసలు ఏంది అనేది చూస్తే 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని ముఖ్యమైన అంశాలు వచ్చేసి 12 షెడ్యూళ్ళు, 12 భాగాలు, 13 షెడ్యూళ్ళు, 12 భాగాలు, 108 సెక్షన్లు ఉన్నాయి. బ్రీఫ్గా అసలు ఏంటి షెడ్యూల్ అంటే, షెడ్యూల్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజ్యసభలో ఉన్న 18 మంది సభ్యులు 7 తెలంగాణకు కేటాయించే విధానాన్ని తెలుపును. షెడ్యూల్ 2 వచ్చేసి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఉత్తర్వుకి వచ్చేసి 2008కి సవరణ. షెడ్యూల్ 3 వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల గురించి తెలుపును. తెలంగాణలోని పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల గురించి తెలుపును. షెడ్యూల్ 4 వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని శాసన మండలి సభ్యుల గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ 5 వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల ఎస్సీని గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ 6 వచ్చి తెలంగాణలోని షెడ్యూల్ తెగల ఎస్టీని గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ 7 వచ్చేసి పెన్షన్ ఫండ్, బీమా ఫండ్, సింకింగ్ ఫండ్, రిజర్వ్ ఫండ్, ఇతర విధులను గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ 8 వచ్చేసి పెన్షన్ చెల్లింపు బాధ్యతల గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ 9 వచ్చేసి ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల జాబితా గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ 10 వచ్చేసి కొన్ని రాష్ట్ర సంస్థలలో సౌకర్యాల గురించి, సంస్థ జాబితాని గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ 11 వచ్చేసి నదీ జలాల నిర్వహణ బోర్డుల పని విధానాన్ని నిర్దేశించే సూత్రాలను తెలియజేస్తుంది. షెడ్యూల్ 12 వచ్చేసి బొగ్గు, చమురు, సహజవాయు విద్యుత్తుల గురించి తెలియజేస్తుంది. షెడ్యూల్ 13 వచ్చేసి విద్య గురించి తెలియజేస్తుంది. భాగాలు వచ్చేసి భాగం 1 ప్రవేశికను గురించి తెలియజేస్తుంది. భాగం 2 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ గురించి తెలియజేస్తుంది. భాగం 3 వచ్చేసి చట్టసభల్లో ప్రాతినిధ్యం గురించి తెలియజేస్తుంది. భాగం 4 వచ్చేసి హైకోర్టు గురించి తెలియజేస్తుంది. భాగం 5 వచ్చేసి వ్యయానికి అధికారం, ఆదాయ పంపిణీ గురించి తెలియజేస్తుంది. భాగం 6 వచ్చేసి ఆస్తులు, అప్పులు పంపిణీ గురించి తెలియజేస్తుంది. భాగం 7 వచ్చేసి
ఇది కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన నియమాల గురించి తెలియజేస్తుంది. భాగం 8 వచ్చేసి అఖిల భారత సర్వీసులకు సంబంధించిన నిబంధనల గురించి తెలియజేస్తుంది. భాగం 9 వచ్చేసి జల వనరుల అభివృద్ధి నిర్వహణ గురించి తెలియజేస్తుంది. భాగం 10 వచ్చేసి మౌలిక వనరులు ప్రత్యేక ఆర్థిక చర్యల వలన గురించి తెలియజేస్తుంది. భాగం 11 వచ్చేసి ఉన్నత విద్యా అవకాశాలను తెలియజేస్తుంది. భాగం 12 వచ్చేసి న్యాయ సంబంధ నిబంధనల గురించి తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఆ ఏపీ పునర్విభజన చట్టం గురించి బ్రీఫ్గా కొంచెం తెలుసుకున్నాము. మన ఛానల్ వచ్చేసి మోర్ ఆన్ చేసేవన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. బెల్ ఐకాన్ ఉంటే ఆల్ అని వస్తుంది. మన వీడియోలు కాంపిటేటివ్ స్పిరిట్లో అన్నీ ఉన్నాయి. మన వీడియోలో చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.